డీటెయిల్స్ చూద్దాం. మోందా తుఫాన్ మనతో దావుడు మూతలు ఆడిందన్నారు సీఎం చంద్రబాబు. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుఫాన్ నష్టాన్ని తగ్గించామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు. అమరావతిలో మోందా తుఫాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా తుఫాన్ పరిస్థితిని అంచనా వేశామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. ఒక 1,26,00,000 పంచాయత్ రాజ్ 8,70,00,000 ఇంకా దీంట్లో ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నిట్లో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52,00,000. మొత్తం కలిస్తే 5,265,51,81,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీరిని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది. అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. ఏ విధంగా మానిటర్ చేస్తున్నాం ఒక్కసారి మీరు చూస్తే కెన్ యు షో దట్ అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి. సో దట్ దాన్ని రియల్ టైంలో ఏఐ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మీద కమ్యూనికేషన్ పంపిస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే లైట్నింగ్, థండర్ బోల్ట్స్, లైట్నింగ్ రియల్ టైంలో పంపించి అక్కడ ఇది చేస్తున్నాం. ఈసారి ఇంకొక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు భాస్కర్ గారు. 24 వాట్ యు కాల్ దట్ సిస్టమ్ అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టారు. అంటే అక్కడ అనౌన్స్ చేయడం కాదు, ఇక్కడి నుంచి వీ కెన్ అనౌన్స్ 24 ఒకటేసారి. రేపు అన్ని సచివాలయాలు పెడితే ఇక్కడి నుంచే మనం అనౌన్స్ చేయొచ్చు. ఆర్డబ్ల్యూఎస్. అయితే కాకినాడలో ఈ తుఫాన్ క్రాస్ చేస్తుందని అనుకున్నామని, కానీ చివరకు నర్సాపురం వద్ద తీరం దాటిందని సీఎం చంద్రబాబు వివరించారు. వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేశామని, అయితే అనుకున్న చోట కాకుండా వేరే ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని వివరించారు. ఈ తుఫాన్ తీరం దాటినా తెలంగాణలో వర్షాలు అధికంగా కురిశాయని తెలిపారు. గతంలో బుడమేరు వరదను సైతం ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తుఫాను ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంది అనేది ముందుగానే అసెస్మెంట్ చేసుకున్నాం. ప్రిపేర్డ్నెస్ అన్ని యాంగిల్స్ లో ప్రిపేర్ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ని పవర్ సార్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడికక్కడ పంపించాం. ఎన్ని ప్రొక్లైన్స్ అవసరం, అదే మరి ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, పోలీసు కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్స్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిప్యూట్ చేశాం. అదే మరి ఆఫీసర్స్ ని కూడా, సీనియర్ ఆఫీసర్స్ ని జిల్లాల వారిగా డిప్యూట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేశాం. నేను కూడా ఒక 6-7 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ అప్రమత్తం చేశాం. ఓవరాల్ గా మీరు ఒకసారి చూస్తే నేను చాలా సైక్లోన్ హ్యాండిల్ చేశాను. నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో 96-97 ఆ ప్రాంతంలో హరికేన్ వచ్చింది. అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయాయి. చాలా ఉధృతంగా వచ్చింది. కొన్ని వందల వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజెస్ లో అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి. అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సైక్లోన్స్ చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది, ఊరంతా కొట్టుకోబోతుంది కిందనంత చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది. అక్కడే ఉండి మానిటర్ చేశాం, దాన్ని కంట్రోల్ చేశాం. అదే మరిగా మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైక్లోన్ ఒరిస్సా క్రాస్ అయితే మనం మెషరీ అక్కడికి పంపించాం. అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎం కి ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఫోన్ ఇచ్చాం. ఉద్హుద్ ఆ రోజు ఉద్హుద్ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం. ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్లీ కూడా, ఆ తర్వాత తిత్లీ వచ్చింది. నిన్న మొన్న మళ్ళా చూస్తే బుడమేరు కూడా వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి 16 నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం. చాలా సిస్టమేటిక్ గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ చూస్తే నేను చాలా సార్లు చెప్పాను, 1 గవర్నమెంట్ 1 సిటిజన్. దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్. పై ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పాలి, కింది వాళ్ళు మళ్ళా కిందికి చెప్పాలి, లాస్ట్ మైల్ వేకుందికి చాలా డిలే, అబ్నార్మల్ డిలేస్ అన్ని ఉంటాయి.
చాలా రివ్యూ మీటింగ్లు కూడా మిడ్ నైట్ పెట్టుకున్నాడు. అందరిని పొమ్మని చెప్పి తిరగమని చెప్పి మళ్ళా రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళా అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళా పంపించాం. అందరినీ 200 మందిని ప్రతి ఒక్క 3000. మోంతా తుఫాన్ నేపథ్యంలో పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ సీఎం జగన్ అన్నారు. పైరు పట్ట దశలో ఉన్నప్పుడు తుఫాన్ దెబ్బపడిందన్నారు. దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటాయన్నారు. నేల కొరిగిన పంట తిరిగి నిలబడడం కష్టమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు. బీభత్సం అన్నది దాదాపుగా చూస్తే నిజం చెప్పాలనంటే విండ్ షేర్ ఫామ్ అయ్యి కాస్తో కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో 396 మండలాల పరిధిలో 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము కార్యాచరణ అనేది మనం చేయాల్సి ఉంది. ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఎన్యూమరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉందనే చూడాలి. ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటివి కరువు కానీ ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది. ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి అక్కడ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి గ్రామ సచివాలయము, ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి ఆర్బీకేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. ఆ రోజుల్లో మన హయాంలో దాదాపుగా 85 లక్షల మంది రైతులకు దాదాపుగా 70 లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే, అంటే కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే, 19 లక్షల మంది రైతులకు మాత్రమే, అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలా? దాదాపుగా 85 లక్షల మంది రైతులు, దాదాపుగా 70 లక్షల ఎకరాల పంట మన హయాంలో ఈ క్రాప్ ద్వారా వీళ్ళందరికీ ఉచితంగా పంటల బీమా అందుబాటులో ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి పోయి కేవలం బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఆ లోన్లు ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంకర్లు కట్ చేసిన ఇన్సూరెన్స్ సొమ్ము అంటే కేవలం 19 లక్షల మంది రైతులకు మాత్రమే అవైలబుల్.
కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే అవైలబుల్. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో మనం రైతుకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. మరోవైపు చూస్తే ఇన్పుట్ సబ్సిడీ అన్నది ఈ ప్రభుత్వ హయాంలో అసలు వాస్తవం ఏమిటి అని చెప్పి చూస్తే ఈ 16 నెలలకు గాను అసలు ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అని చెప్పి ఒకసారి గమనిస్తే దాదాపుగా ఈ 16 నెలల్లో ఈ డీప్ డిప్రెషన్స్ కానీ సైక్లోన్స్ కానీ ఇలాంటివి రాష్ట్రంలో పంటలు నష్టపోయిన పరిస్థితులు దాదాపుగా 2024 నుంచి చూస్తే జూన్ నుంచి చూస్తే దాదాపు 16 సార్లు ఉత్పన్నమైనాయి. ఈ 16 సార్లకు సంబంధించి ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది, ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితుల మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా కనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్. కలెక్టర్ మేడం కనికరించండి, మా కుటుంబాన్ని ఆదుకోండి, మహిళా రైతు తారవ్వ విన్నపాలివి. కలెక్టర్ కాళ్ల మీద పడి దైనంగా వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. తడిసిన ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోనివ్వడంతో కన్నీరు మున్నీరైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహిళా రైతు తారవ్వ రోదన వర్ణనాతీతం. ఆ ఘటన అన్నదాత కష్టాలను మరోసారి ప్రపంచానికి కళ్లకు కట్టేలా చూపించింది. హుస్నాబాద్లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిచి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే మార్కెట్ యార్డ్లో ఆరబోసిన తమ ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయిందని మహిళా రైతు తారవ్వ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న కలెక్టర్ కాళ్లపై పడి బోరున విలిపించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉదయం నుంచి కూడా ఈమె ఈ డ్రైనేజీలో ఏరుకుంటున్న ధాన్యం ఇదంతా కూడా క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఆమె ఉదయం నుంచి ఇక్కడే ఉండి ఈ నీళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం ఒక్కొక్క గింజ ఏరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు ఆమె ఉదయం నుంచి ఈ కొద్దిపాటి ధాన్యాన్ని మాత్రమే సేకరించగలిగింది, కానీ మిగతా ధాన్యం అంతా కూడా నీళ్ళల్లో పోయిన పరిస్థితి. అమ్మ, రాత్రి ఎన్ని గంటలకు మీరు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చిర్రు, ఎన్ని గంటలకు పోయినావు, ఏం జరిగింది? పొద్దున వచ్చినాము, ఆ వానల్ని ఇక్కడ ఉన్నాం, మా వడ్లకి ఏమన్నా అవుతుందని ఏం కాలేదు. 3 గంటల దాకా ఉన్నాం, ఏం కాలేదు. నిన్న ఇవాళ కాంట పెడతామని అన్నారు. రాత్రి వచ్చింది. తెల్లార వరకు ఒక్క ఇత్తు లేకుండా 10 ట్రాక్టర్ల వడ్లు మోర్లు వచ్చి ఇక కొట్టుకొని పోయినాయి. వీడికి వచ్చి చూసే వరకు ఏంది ఒక్క ఇత్తు లేదు. ఇంటికి వచ్చి ఇక ఏడ్చుకుంటా మనం ఉండేందుకు మన రైసంతా ఇక మనకేం లేదు అనేసి ఊరికి వచ్చి దేవత్తలేవు. ఆమె మేడం వచ్చింది బాంచనంటే ఏడవకు బిడ్డ, నీకు తయారని చేస్తాం, ఆ పుణ్యం పవకర్ వచ్చిండు, నీకు ఏడవకు, నీ 5 ఎకరాల భూమిలో ఎన్ని పంట పండితే అంత కట్టిస్తా, నువ్వు ఏడవకు బిడ్డ అన్నాడు. దగ్గర తీసుకొని చెప్పిపోయిండు. నేను ఇంట్లో ఏమన్నా దొరుకుతాయని ఏరుకుంటాను. 160 క్వింటాళ్ళు అవుతాయి, మొత్తం 160 క్వింటాళ్ళ దానికి అయితే ఇవ్వచ్చు. 20 రోజులు అవుతుంది. మా అల్లుడు చచ్చిపోయిండు. ఇక అవి ఒకసారి అమ్ముకుంటాం, ఆయన చచ్చిపోయానని విడబోసుకొని అవి తెచ్చుకొని విడబోసుకున్నాం. అవి కాంట పెడతామంటే ఇక ఒక పాయింట్ అయితేనే పెడతామని అంటే ఇక తెచ్చి విడబోసుకున్నాం. ఇక తెల్లారితే పెడతామని అన్నారు. అల్లుడు చచ్చిపోకముందు 3 ఎకరాలు కోసుకున్నాం. ఇక మళ్ళీ వెనకది 2 ఎకరాలు కోసుకొచ్చుకొని ఇక్కడ పోసుకొని ఒకసారి అమ్ముకుందాం అని పెట్టుకొని నేర్పుకున్నాం. ఇక మాకు షెడ్ కింద ఉన్నాయి కదా, ఏమి ఇబ్బంది లేదు. ఏనంగానన్నా నీళ్ళు వస్తాను. నేను 3 గంటల దాకా కావలి కాసినాం, ఏం రాలేదు. ఇక 3 గంటలకి ఇంటికి పోయాను. మళ్ళీ తెల్లరాజు చూసే వరకు ఒక్క ఇత్తు లేకుండా పోయింది. మూటలు పడ్డాయి, అన్ని కొట్టుకొని పోయింది. ఇక కొన్నే దొరికి ఇవే ఉన్నాయి. అవి అన్ని ఉసికే రాళ్ళు, అన్ని సీస వక్కలు, చేతులు అన్ని కోస్తాను. ఇవన్నీ చేసినా దొరుకుతలేవు. పొద్దుటి నుంచి అన్నం లేదు, బతికిన లాభం లేదు. ఏం చేసినా ఎవరు ఏం చేస్తారో, ఏదో ఏం చేస్తాడో ఎట్లా బతుకుడో ఏం కదా. నా పుట్టడు బాగిళ్ళు ఉన్నాయి, ఆయన చచ్చిపోయాను అని రంజల వాడు ఏడ్చుకుంటూ చెప్తాను. ఆయన ఏం లాభం లేకుండా చేసిండు దేవుడు. మమ్మల్ని పెట్టినావు 2,50,000 కనుక పెట్టినావు. దున్నుడు కూళ్ళు, చాతగాని పానం అన్ని కైకిళ్ళతో చేసినావు. ఇవాళ చూద్దాం 2-3 వేలు పెట్టి కొన్నాన్న దేవుకుందాం అంటే వాళ్ళ కైకిళ్ళ మందం అన్న రాలే. ఈ ముగ్గురు తెచ్చి ఇట్లా గాలిస్తే చూత రాలే. కాంట పెడతాం అన్నారు. వచ్చింది మా చెరిగా
18 వచ్చింది ఇక పెడతాం అని అన్నారు. మేము ఇక దాని కిందనే ఉన్నాయి కదా అని 3 గంటల దాకా కావలి కాసుకుంటే ఏం కాలే. ఇక 3 గంటలకు పోయి ఇంటికి పోయి ఇంత తిని తెల్లార వరకు ఇక ఒక్కిత్తులు వచ్చే వరకు. ఇది తారమ్మ పరిస్థితి చూడొచ్చు. ఒక్కొక్క గింజ ఏరుకుంటూ కనీసం సుమారుగా ఈ రోజు పెట్టిన కైకిళ్ళు ఒక 3 నుంచి 4 వేల వరకు కూడా రావు అని చెప్పి విలపిస్తున్న పరిస్థితి. మొత్తానికి 5 ఎకరాల పొలంలో వేసిన ప్రతి గింజ కూడా వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి. ఇలా ఒక తారమ్మదే కాదు, ఎంతోమంది కన్నీటి శోకం ఉంది ఈ నీళ్ళల్లో. ఉదయం నుంచి కూడా వాళ్ళు కొంత ధాన్యం ఎత్తుకొని వాళ్ళు సంచులలో నింపిన పరిస్థితి, కానీ తారమ్మది మాత్రం పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. అయితే ఇక్కడికి కలెక్టర్ కాళ్లపైన పడ్డటువంటి తారమ్మకు కొంత నేను సహాయం చేస్తా అని చెప్పి కలెక్టర్ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా కొంత సహాయం చేస్తా అని చెప్పిన పరిస్థితి చూడొచ్చు. క్లియర్గా విజువల్స్లో ప్రతి గింజను నీళ్ళ నుంచి ఏరుతూ ఇలా పొద్దున్న నుంచి ఒడిసి పడితే కానీ ఈ కనీసం ఒక 4-5 క్వింటాల ధాన్యం కూడా ఆమెకు దక్కలేదు. ఉదయం నుంచి గుండెల విసేలా ఏడుస్తూ ఎదురైన వారి కాళ్ళు మొక్కుతూ నాకు ఖచ్చితంగా సహాయం చేయాలి, చిన్నపిల్లలు ఉన్నారు, అల్లుడు చనిపోయిన బాధలో మేముంటే ఈరోజు పిడుగులాంటి ఈ వర్షం పడి ఒకేసారి మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా గుండెల విసేలా ఏడుస్తుంది ఈ తారమ్మ ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి అయితే కోరుకుందాం. అయితే 30 సెంటీమీటర్ల వర్షం ఒకేసారి పడంతో ఈ ప్రాంతం అంతా కూడా నడుము పైకి వాటర్ అంతా కూడా రావడంతో వరదంతా రావడంతో ఈ షెడ్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా ఈ కాలంలో పడి ఇటు కొట్టుకుపోయిన పరిస్థితి. ఇంకా కూడా అటు వాటర్ పోతున్న పరిస్థితి అటు చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో. అటు నీళ్లు ఇప్పటికీ కూడా పోతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆదుకుంటామని చెప్పి చెప్పినప్పటికీ రేపు ఉదయము సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో కొంత రైతులకు ఆశ జరగాలని చెప్పి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇక్కడ రైతులే కాదు, అటు వ్యాపారస్తులు కూడా గ్రామంలో పెద్ద ఎత్తున అటు మోకాళ్ళ పైకి అంటే సుమారు భుజాల వరకు చంకల వరకు నీళ్లు రావడంతో ప్రతి షాపులోకి నీళ్లు పోయిన పరిస్థితి. అటు కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, అదేవిధంగా అనేక షాపులకు నీళ్లు పోవడంతో ఆ షాపులలో కూడా అనేక వస్తువులు తడిచిపోయి వాళ్ళు కూడా లక్షల్లో నష్టం జరిగింది, వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో నష్టం జరిగింది. అదేవిధంగా రైతుల పంటలు అటు వరి పంట కానీ, మొక్కజొన్న పంట కానీ, పత్తి పంట కానీ ఒక గింజ కూడా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. మొత్తం పత్తి పంట అయితే పూర్తిగా ఖరాబైన పరిస్థితి. అదేవిధంగా మొక్కజొన్నలు ఇప్పటికే నెల రోజులుగా తెస్తున్నటువంటి ఇప్పటికీ కూడా కొనుగోలు కాకపోవడంతో వాళ్ళు కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. అదేవిధంగా వరి పంటలు ఏవైతే ధాన్యం సేకరించి తీసుకొచ్చిరో ఇక్కడ కూడా వీళ్ళ ధాన్యం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, కళ్ళలలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా నానిపోయిన పరిస్థితి. మొత్తానికి పంటలు కోసిన పంటలు ఇట్లా జరిగితే కోయని పంటలు అక్కడ చేలల్లోనే అవి పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి. ఒక గింజ కూడా వాళ్ళ రాని పరిస్థితి. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు తిరిగి వెంబడే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా వ్యాపారస్తులు సబ్బండ వర్గం కూడా ఇక్కడ నష్టపోయిన పరిస్థితి. చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఇక్కడ వర్షం పడడం కారణంగానే జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే రాత్రి ఒక వాగు దాటుతున్న క్రమంలో భార్య భర్తలు కూడా వాగులో కొట్టుకుపోయారు. వాళ్ళ బండి మాత్రమే దొరికింది. వాళ్ళిద్దరికి కోసము అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇద్దరు కూడా సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ దొరకలేదు. ఈ విధంగా ఇక్కడ హుస్నాబాద్లో అయితే తీవ్ర నష్టం జరిగిందని చెప్పవచ్చు. వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్, హుస్నా. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని జాగుపాలెంలో నివసిస్తున్న సుమారు 40 కుటుంబాలకు నియోజకవర్గ జనసేన నాయకులు పెద్ద మనసుతో అండగా నిలిచారు. జనసేన యువనేత మండలనేని చరణ్ తేజ 40 కుటుంబాలకు కూరగాయలు, దుప్పట్లను పంపిణీ చేశారు. భారీ వర్షాలతో నిత్యావసరాల కొరతను దృష్టిలో ఉంచుకుని యువనేత చరణ్ తేజ స్వయంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారికి దుప్పట్లు, కూరగాయలను అందజేశారు. సేవే లక్ష్యంగా జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చరణ్ తేజ తెలిపారు. కూటమి ప్రభుత్వం యొక్క నేతృత్వంలో మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు తుఫాన్ ఏదైతే ఈ రాష్ట్రంలో అతి భారీ తుఫాన్ రావడం జరిగింది. దీనికి గత వారం రోజుల నుంచిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, అదేవిధంగా కూటమి యొక్క నాయకుల యొక్క వారిని అలర్ట్ చేసి ఈరోజు పెను ప్రమాదం నుంచి రాష్ట్రాన్ని కాపాడినటువంటి గొప్ప నాయకులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. మనం చూస్తూనే ఉన్నాం. గత 10 రోజుల నుంచి ఈ తుఫాన్ యొక్క వివరాలను అధికారులకు పర్యవేక్షణలో ఈరోజు కలెక్టర్లను కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, పోలీసు యంత్రాంగాన్ని వారిని అలర్ట్ చేసి ఈరోజు ప్రజల సురక్షిత ప్రాంతాలకు, ఏదైతే లోతట్టు ప్రాంతాలు వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కూడా జరిగింది.
వారికి అవసరమైనటువంటి ఫుడ్ని, పాలు, బెడ్షీట్లని ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో కూటమి నాయకులు ఈరోజు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా గత 3 రోజులుగా నిద్రాహారాలు మానేసి చిలకలూరుపేటలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఎవరైతే మనం ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, అనేకమైనటువంటి సహాయ కేంద్రాల్లో ఈరోజు వాళ్ళందరూ చేర్చి వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువ నాయకులు చరణ్ తేజ ఆధ్వర్యంలో జాగుపాలెంలో 25వ వార్డు, బొగేరు వార్డు 30 కుటుంబాలకు ఈరోజు కూడా ఒక పక్క ప్రభుత్వం ఫుడ్డు, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా మండల్ తేజ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వడం జరుగుతుంది. క్రీడా రాజధాని హైదరాబాద్ ఇప్పుడు గోల్ఫ్ హబ్గా మారింది. గత కొంతకాలంగా గోల్ఫ్ టోర్నీలకు నగరం ఆతిథ్యం ఇస్తుంది. ఇప్పుడు అతిపెద్ద ఈవెంట్కు వేదిక కానుంది ప్రతిష్టాత్మక గోల్ఫ్ అండ్ టర్మ్ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2025 గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ వేదికగా జరగనుంది. గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు సమ్మిట్ జరుగుతుంది. టర్ఫ్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్, గోల్ఫ్ ప్లేయర్స్తో పాటు గోల్ఫ్ అసోసియేషన్కు చెందిన ప్రతి ఒక్కరిని టర్ఫ్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్, గోల్ఫ్ ప్లేయర్స్తో పాటు గోల్ఫ్ అసోసియేషన్కు చెందిన ప్రతినిధులు, ఇతర ప్రముఖులు ఈ సమ్మిట్ ప్యానెల్ డిస్కషన్స్లో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా గోల్ఫ్ను మరింత ప్రమోట్ చేయడం, గోల్ఫ్ కోర్సుల నిర్మాణంతో పాటు యువ గోల్ఫర్లకు అత్యుత్తమ ట్రైనింగ్, ఇతర అంశాలపై చర్చించారు. అలాగే గోల్ఫ్ క్రీడలతో టూరిజం అభివృద్ధికి కూడా పలు కీలక సూచనలు చేస్తున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్లో గోల్ఫ్ క్రీడకు ఆదరణ పెరగడం, మహిళా గోల్ఫర్లు సైతం ఈ క్రీడను నేర్చుకునేందుకు ఆసక్తి చూపించడం మంచి పరిణామం అన్నారు. ఇది 12th ఎడిషన్ ఆఫ్ గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ 2025 హ్యాపెనింగ్ ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంది. ఇంతకుముందంతా ఇది నార్త్, వెస్ట్, అదర్ పార్ట్స్లో జరిగేది. ఫస్ట్ టైము ఇక్కడ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కంట్రీ క్లబ్లో మేము హోస్ట్ చేస్తామని ఇన్వైట్ చేశాము. సో ఈ 2 days ఎగ్జిబిషన్ కమ్ కాన్ఫరెన్స్ అండ్ ప్యానల్ డిస్కషన్స్ హ్యాపెనింగ్. అండ్ కంట్రీలో ఇండియా నుంచి చాలా అన్ని కోర్సెస్ నుండి కోర్స్ ఓనర్స్ కానీ, తర్వాత కోర్స్ కీపర్స్, ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చారు. తర్వాత ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, గోల్ఫ్ కావాల్సిన యాక్సెసరీస్ మ్యానుఫ్యాక్చరర్ అందరూ వచ్చారు ఇక్కడికి. ఈ 2 days కాన్ఫరెన్స్లో లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది, అప్గ్రేడేషను, తర్వాత వాటర్ మేనేజ్మెంట్, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేస్తారు. చేసి బేసికలీ నెట్వర్కింగ్ అమంగ్ ఆల్ ద గోల్ఫింగ్ ఫ్రెండ్స్, గోల్ఫ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది. సో ఇది హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి మనకందరికీ హైదరాబాద్ తర్వాత బౌల్డర్ హిల్స్ని బ్రాండింగ్ చేసేదానికి చాలా దోహదపడుతుంది. బేసికలీ టీ గోల్ఫ్ ఫౌండేషన్ అండ్ టీ గోల్ఫ్ అలియన్స్. టీ గోల్ఫ్ ఈజ్ యాక్చువల్లీ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బౌల్డర్ హిల్స్ మనకి కాంట్రాక్ట్ ఉంది. ఇది ఎంఆర్ గోల్ఫ్ కోర్సు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్, బికాస్ ఐఎమ్ రిప్రజెంటింగ్ బౌల్డర్ హిల్స్ యాజ్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ టీమ్, I have associated with the Golf Industry Association, who is organizing, that is the organization actually is having this kind of Golf and Turf Summit every year. Now we are part of Golf Industry Association. So manadi golf course promotion, golf promotion and Hyderabad promotion kabatti nenu వాళ్ళతో టైప్ చేసుకొని వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇదంతా చేయడం జరుగుతుంది. సో టీ గోల్ఫ్ డైరెక్ట్లీ ఇంటూ this promotion of all these activities, which is helping to brand ourselves, the course as well as the city. Very good motive to introduce industry players that are in construction, irrigation, machinery, golf carts, every aspect, in terms of fertilizers, ensuring the foundational growth of the industry itself, right? And this has been there since 2011 as far what I understand. And the good part is it is helping the industry mobilize. It is basically becoming a beacon of interoperable connections between all parties that are involved. Yes. That could be, like you've seen PGTI, you've seen Live Golf, you've seen so many players being in this space as well. So it's a good point to mobilize, it's a good point to understand, educate. New entrants are coming in, youngsters like us. I'm on the younger side, so I can say we are getting a lot of education from our, industry leaders right now. And on the good note, for Telangana, of course, it was announced that Telangana is also investing into golf. So it's a very good opportunity for, this entire summit to be in Telangana
and in Hyderabad, because it is the foundational point where we can understand, and investors, people who are key patrons of the industry, they can understand what kind of brands to deal with, what kind of choices they have to make, and there's a lot of education that's happening all over here. So the players from the entire industry in India are here to educate, to train, to help people understand, and to also build a lot of reciprocity between the industry. It's a very good motive to work around with, yeah.